నైన్టీవీ. అధికారం అంటే ఆజ్ఞాపించడం కాదు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపటం. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. సాయమని తన దగ్గరికి ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెనక్కి పంపరు. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యపై సత్వరమే ఆయన స్పందించే తీరుకు ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన చిన్నారులు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. చిన్నారుల అవస్థలను చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తక్షణమే అధికారులను ఆదేశించి వారి సమస్యలకు పరిష్కారం చూపారు. బడి పిల్లలు పెట్టిన ఆ ఒక్క వీడియోతో ఆ ఊరి తెలరాత ఇప్పుడు మారిపోనుంది. ఇంతకీ ఆ చిన్నారులు పెట్టిన వీడియో ఏంటి? పవన్ కళ్యాణ్ తక్షణం తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాను సరైన పద్ధతిలో వాడితే అద్భుతాలు జరుగుతాయి అనటానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని గజ్జిలవారిపల్లికి చెందిన విద్యార్థులు సరైన రోడ్డు లేక పాఠశాలలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖ్యంగా వర్షం పడితే ఆ మట్టి రోడ్డు బురదమయంగా మారి స్కూల్ పిల్లలు నడవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ పవన్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సందేశం పంపించారు. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూల్కు వెళ్లటానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. ఆ గ్రామానికి వెంటనే తార్ రోడ్డు వెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఆదేశించటమే కాదు, ఏకంగా 50 లక్షల నిధులను మంజూరు చేశారు. శుక్రవారం రోజు వీడియో చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. రోడ్డు వేయటానికి అంచనాలు రూపొందించి వెంటనే గజ్జిలవారిపల్లికి రోడ్డు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పవన్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 86 లక్షల రూపాయల అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ జారీ చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గజ్జిలవారిపల్లె నుంచి స్కూలుకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతుల ఇబ్బందులు తీరనున్నాయి. మరోవైపు ఏపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరిలో పల్లె పండుగ కార్యక్రమాలతో పాటుగా శాసకీయ నిధులతో 55 కోట్లు ఖర్చు చేసి రహదారులు అభివృద్ధి చేసింది. మొత్తం 641 రోడ్ల నిర్మాణం చేపట్టారు అధికారులు. పల్లె పండుగ 1.0 కార్యక్రమంలో 26 కోట్లతో 437 రహదారుల పనులు, 2.0లో 200 రహదారుల నిర్మాణం చేపట్టారు. అలాగే 9 కోట్ల రూపాయల శాసకీయ నిధులతో 4 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు. దత్తలూరు మండలంలోని డీకేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. అలాగే కొండాపురం మండలంలోని నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తున్నారు. సీతారాంపురం మండలంలో కేయుఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య ఓ రోడ్డు, వింజామూరు మండలం రావిపాడు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే పర్మిషన్లు కూడా వచ్చాయి. ప్రజా సమస్యలు తెలిసిన వెంటనే స్పందించడం, దానికి పరిష్కారం చూపటమే నిజమైన నాయకత్వం. టెక్నాలజీని, సోషల్ మీడియాను ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా వాడాలో పవన్ కళ్యాణ్ చూపించారు. ఒక సమస్యను అధికారి చెప్పేదాకా ఆగకుండా ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే నిజమైన సుపరిపాలన. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఊరి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది. మిగతా అధికారులు, నాయకులు కూడా ఇలాగే సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలపై స్పందిస్తే ఎన్నో గ్రామాల రూపురేఖలు మారతాయి.